హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి గివ్ అవే విన్నర్స్ అయితే రివీల్ చేస్తున్నాను, నెట్ఫ్లిక్స్ అండ్ జీ5. సో విన్నర్స్ ఎవరో చూసుకుని నాకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే మెసేజ్ చేయండి, లాగిన్స్ అయితే సెండ్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని లైక్ చేయకుండా వీడియో చూస్తుంటే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎండ్ చేద్దాం వీడియో. నెంబర్ 1, వరుణ్ తేజ్ 12th ఫిల్మ్. ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసి రివీల్ చేశారు. మూవీ టైటిల్ వచ్చేసి గాంధీవా దారి అర్జున. బిగ్ పాయింట్ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. అదే ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసి డైరెక్టర్ ప్రవీణ్ చట్టార్ గారు ఇది కూడా ఒక యాక్షన్ ఫిల్మ్గా మన ముందుకైతే తీసుకుని వస్తున్నారు. నెంబర్ 2, జైలర్ స్టారింగ్ రజనీకాంత్. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి మేకర్స్ వచ్చేసి సునీల్ గారి ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసి రివీల్ చేశారు. బిగ్ పాయింట్ డిస్ప్లే అవుతుంది కదా, అదే ఆ పోస్టర్ వచ్చేసి మనకి సునీల్ గారు ఈ మూవీలో ఒక క్రూషియల్ రోల్ అయితే కనబడబోతున్నారు. సో డైరెక్టర్ గారు వచ్చేసి ఆల్ సౌత్ ఇండియన్ 4 యాక్టర్స్ని కవర్ చేశారు. కన్నడ నుంచి శివరాజ్ కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్ అండ్ తెలుగు నుంచి సునీల్ అండ్ కాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా. నెంబర్ 3, RX100 డైరెక్టర్ అజయ్ భూపతి గారి డైరెక్షన్లో మరొక ఫిలిం అయితే రాబోతుంది. ఇది న్యూ ప్రొడక్షన్ బ్యానర్ అని అయితే వస్తుంది. ప్రొడక్షన్ నెంబర్ ఫస్ట్ ఫిలిం. లాస్ట్ టైం అజయ్ భూపతి గారు మహాసముద్రం మూవీ తీశారు, స్టారింగ్ శర్వానంద్ అండ్ సిద్ధార్థ్. సో ఆడియన్స్ వచ్చేసి చాలా డిసప్పాయింట్ అయితే అయ్యారు. సో ఈసారైనా సక్సెస్ అందుకుంటారా లేదని చూడాలి. మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అనేవి మనకి త్వరలో రివీల్ చేయబోతున్నారు. నెంబర్ 4, NTR 30th ఫిల్మ్. డైరెక్టర్ కొరటాల శివ. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి మరొక న్యూస్ ఏంటంటే ఫిబ్రవరి 2nd వీక్ నుంచి ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో బిగిన్ చేయబోతున్నారు. ఇందులో ఎన్టీఆర్ గారు అయితే జాయిన్ కాబోతున్నారు. యాక్షన్ సీన్స్ అయితే షూట్ చేయబోతున్నారు. నెంబర్ 5, డైరెక్టర్ మారుతి అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వాంచి వస్తున్న మూవీ రాజా డీలక్స్ స్టారింగ్ ప్రభాస్. ఇప్పటికే ఈ మూవీ 2 షెడ్యూల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. 3rd షెడ్యూల్ను వచ్చేసి ఈ మంత్ ఎండ్ నుంచి అయితే బిగిన్ చేయబోతున్నారు. సో ఇక్కడ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, మూవీ రిలీజ్ గురించి ఒక బజ్ అయితే వచ్చింది. దసరా ఫెస్టివల్కి ఈ మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారంట, లైక్ అక్టోబర్ 2023 ఇయర్. సో దీని నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాల్సి అయితే ఉంది. సో ఇందులో మనకి హీరోగా ప్రభాస్, యాక్టర్స్ వచ్చేసి మాలవిక మోహనన్, నిధి అగర్వాల్ అండ్ రిధి కుమార్. నెంబర్ 6, సుహాస్ న్యూ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. ఈ మూవీ టైటిల్ వచ్చేసి ఆనందరావు అడ్వెంచర్. నెంబర్ 7, కస్టడీ కృతి శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మీకు పాయింట్ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. అదే ఆ పోస్టర్ వచ్చేసి కృతి శెట్టి క్యారెక్టర్ నేమ్ వచ్చేసి ఈ మూవీలో రేవతి. నెంబర్ 8, అమిగోస్. ఈ మూవీ ఫస్ట్ సాంగ్ వచ్చేసి జనవరి 20 మార్నింగ్ 11:07 AM అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 9, దాస్ కా ధమ్కి. ఈ మూవీ నుంచి మరొక లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసి జనవరి 20కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 10, ఫ్రెండ్స్, త్రిబుల్ R మూవీకి వచ్చేసి మరొక అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. సీటిల్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ వారి నుంచి అవుట్ స్టాండింగ్ బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ. నెంబర్ 11, మైకిల్. ఈ మూవీ నుంచి అనసూయ గారి ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. ఈ మూవీలో అనసూయ ఒక డేంజరస్ లేడీగా మనకి కనబడబోతుంది. నెక్స్ట్ నెంబర్ 12, 2021 ఇయర్లో వచ్చిన తమిళ ఫిలిం వినోదయ సిద్ధం. ఇది మనకి తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. స్టారింగ్ పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్. సో దీని గురించి ఒక లేటెస్ట్ బజ్ ఏంటంటే ఫ్రెండ్స్, మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అనేది జనవరి 27th నుంచి ఈ మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారంట. సో ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు అయితే జాయిన్ కానున్నారంట. నెక్స్ట్ నెంబర్ 13, సన్ పిక్చర్స్ వాంచి వస్తున్న ధనుష్ గారి న్యూ మూవీ గురించి. ఇది ధనుష్ గారి 50th ఫిల్మ్గా అయితే ఉండబోతుంది. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అనేవి మనకి త్వరలో అయితే రివీల్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, మీకు రీసెంట్ వీడియోస్లో సన్ పిక్చర్స్ బ్యానర్ వాంచి ఒక మూవీ అయితే వస్తుంది. ఆ మూవీని ధనుష్ గారు డైరెక్ట్ చేయబోతున్నారు. అందులో ధనుష్ గారు యాక్ట్ చేయబోతున్నారు. అలానే SJ సూర్య అండ్ విష్ణు విశాల్ గారు యాక్ట్ చేయబోతున్నట్టు మీకు న్యూస్ అయితే ఇచ్చాను కదా. సో అదే ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి సన్ పిక్చర్స్ వారు అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేయలేదు. మేబీ అదే అయి ఉండొచ్చు. సో మోర్ అప్డేట్స్ ఫ్యూచర్లో అయితే వస్తాయి. సో వచ్చినాక మనకు తెలుస్తుంది అదేనా కాదా అనేది. నెక్స్ట్ నెంబర్ 14, డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారు వచ్చేసి హన్సికా మోట్వాని వెడ్డింగ్ వీడియోని డాక్యుమెంటరీ చేసి త్వరలో ప్రీమియర్ చేయబోతున్నారు. రీసెంట్గా మీరు చూసుకున్నట్టయితే నెట్ఫ్లిక్స్ ఇండియా వారు నయనతార వెడ్డింగ్ వీడియోని రిలీజ్ చేశారు. సో ఇప్పుడు హన్సికా మోట్వాని వీడియోని డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారు అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 15, పుష్ప ద రైస్. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఎలాంటి హడావిడి లేకుండా మూవీ న్యూస్ షెడ్యూల్ను వచ్చేసి టుడే ఈవినింగ్ వైజాగ్లో అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్ గారు అయితే జాయిన్ కానున్నారు. నెక్స్ట్ నెంబర్ 16, డైరెక్టర్ హరీష్ శంకర్ గారి డైరెక్షన్లో వచ్చిన మూవీ మిరపకాయ్ స్టారింగ్ రవితేజ. ఫ్రెండ్స్, ఈ మూవీని మాస్ మహారాజా రవితేజ గారి బర్త్డే స్పెషల్గా థియేటర్స్లో రిలీజ్ అయితే చేయబోతున్నారు. 4K వర్షన్ జనవరి 26th. నెంబర్ 17, సలార్. టీమ్ వచ్చేసి ఒక పిక్ అయితే రివీల్ చేశారు. నైట్ షూట్ జరుగుతుంది అని చెప్పేసి. సో ఈ షెడ్యూల్లో వచ్చేసి హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ అయితే షూట్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 18, పఠాన్.
స్టారింగ్ షారుఖ్ ఖాన్, దీపికా అండ్ జాన్ అబ్రహం. ఫ్రెండ్స్, ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి ఇన్ఫర్మేషన్ మనకి ఎప్పుడు ప్రీమియర్ అవుతుంది అని చెప్పేసి అఫీషియల్గా అయితే కోర్ట్ అండ్ ప్రైమ్ వీడియో వారైతే కన్ఫర్మ్ అయితే చేసుకున్నారు. ఏంటి బ్రదర్, ఇంకా మూవీ థియేటర్స్లోనే రాలేదు, అప్పుడే ఓటీటీ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందా? ఎస్ ఫ్రెండ్స్, ఓటీటీ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ప్రైమ్ వీడియో వారు వచ్చేసి యష్రాజ్ ఫిలిమ్స్ వారితో 3 months అగ్రిమెంట్ అయితే రాసుకున్నారు. సో మనకి 3 months అంటే కరెక్ట్గా ప్రైమ్ వీడియో వారు లాక్ చేసుకున్నది April 25th, 2023 ఇయర్. సో ప్రైమ్ వారికి అండ్ యష్రాజ్ ఫిల్మ్స్ వారికి ఇంకా చాలా డిస్కషన్స్ అయితే జరిగాయి. సో కోర్టు వారు కూడా ఈ జడ్జిమెంట్ అనేది March 10th అయితే రివీల్ చేస్తారంట. సో ఇదంతా పక్కన పెట్టేస్తే ప్రైమ్ వీడియో వారు ఇంకో డేట్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. March 25th పేపర్ వ్యూ మోడల్లో మనకి ప్రైమ్ వీడియోలో మూవీని అయితే అవైలబుల్లో పెడతారు. అండ్ రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి వచ్చేసి April 25th వచ్చేసి ఆల్ సబ్స్క్రైబర్స్కి అయితే అప్లోడ్ అయితే చేస్తారంట. సో ఇది ఓటీటీ రిలీజ్ డేట్. పఠాన్ మూవీ డేట్ అయితే ఇప్పుడే కన్ఫర్మ్ అయిపోయింది. మనకి పేపర్ వ్యూ March 25th అండ్ రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి April 25th. నెక్స్ట్ నెంబర్ 19, 2019లో వచ్చిన మూవీ మర్డర్ మిస్టరీ. ఇదొక మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ కామెడీ ఫిలిం. ఈ మూవీకి IMDb రేటింగ్ 6/10 అయితే ఇవ్వనుంది. మనకి ప్రైమ్ వీడియో వారు తెలుగు అండ్ తమిళ్ ఆడియోస్ని టుడే అయితే యాడ్ చేశారు. ఎవరైనా ఈ మూవీని చూడకపోతే చూడండి, మీకు నచ్చుతుంది. నెంబర్ 20, X. ఇదొక 18+ కేటగిరీ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఫిలిం. మీకు రీసెంట్ వీడియోస్లో చెప్పాను కదా, మనకి తమిళ్ తెలుగు ఆడియోస్ని రిలీజ్ చేయబోతున్నారు ప్రైమ్ వీడియో వారని చెప్పేసి. సో HD వచ్చేసి తెలుగు తమిళ్ ఆడియోస్ని యాడ్ చేస్తారు. ఎవరైనా ఇంకా ఈ మూవీని చూడకపోతే చూడండి. 18+ కేటగిరీ మూవీస్ చూసేవారికి ఈ మూవీ ఇంకా బాగా నచ్చుతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీకి ప్రీక్వెల్ ఫిలిం కూడా వచ్చింది. సో ఆ ప్రీక్వెల్ ఫిలిం టైటిల్ వచ్చేసి పెరల్. ఇది 2022 ఇయర్లో వచ్చింది. సో దీనికి కూడా మనకి తెలుగు డబ్బింగ్ వచ్చేసి కన్ఫర్మ్ చేశారు, తెలుగు అండ్ తమిళ్. సో ఇది రావడానికి మనకి ఇంకా 2 months పైగా అయితే పడుతుంది. నెంబర్ 21, ఐ సా ద డెవిల్. ఇది 2010లో వచ్చిన కొరియన్ R-rated క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ఫిలిం. సో మీకు ఆల్రెడీ చెప్పున్నాను కదా, మన ఇండియాలో డబ్బుడ్ వర్షన్స్లో రిలీజ్ చేయబోతున్నారు ప్రైమ్ వీడియో వారని చెప్పేసి. సో మనకి February 2nd ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది, తెలుగు తమిళ్ అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 22, ఎక్స్ట్రాక్షన్ 2. ఈ మూవీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను, ఆల్రెడీ మీకు ఎన్నోసార్లు చెప్పాను. మనకి జూన్ మంత్లో ఈ మూవీని ప్రీమియర్ చేయబోతున్నారు అని చెప్పేసి నెట్ఫ్లిక్స్ ఇండియా వారు అఫీషియల్గా డేట్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. June 16th ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్. నెక్స్ట్ నెంబర్ 23, చిరంజీవి గారు వచ్చేసి మరొక రీమేక్ మూవీని అయితే తీయబోతున్నారంట. దీని గురించి న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ప్రస్తుతానికి బోలా శంకర్ అయితే తీస్తున్నారు. ఇది అజిత్ గారిది వేదాళం రీమేక్. సో వేదాళం రీమేక్ అయిపోయినాక మరొక మూవీని అయితే తీద్దామనైతే ఉన్నారంట. అది కూడా అజిత్ కుమార్ గారి మూవీనే, విశ్వాసం. మనకి తెలుగులో కూడా డబ్బింగ్ అయింది. సో ఈ మూవీ తెలుగులో డబ్బింగ్ అయింది, బట్ యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. తమిళనాడులో బ్లాక్ బస్టర్. సో ఇప్పుడు తెలుగులో ఈ మూవీని రీమేక్ చేద్దామనైతే ఉన్నారంట. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ రోజుకైతే ఇదే ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.